మేడం జూన్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? అలాగే బిజినెస్ రంగాల్లో ఉన్నవారికి ఎలా ఉండబోతుందంటారు? జూన్ నెలలో సింహరాశి వాళ్ళకు కూడా కొంతవరకు బాగానే ఉందని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఈ రాశికి అధిపతి 10th అండ్ 11th సంచారం జరుగుతుంది. ఓకే. సో 11th సంచారం అయితే నేను ఎప్పుడు చెప్తుంటే 3, 6, 11లో సంచారం జరిగితే తప్పక పుష్ అనేది వస్తుంది. సో ఏంటి కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే ఎప్పటికైనా సరే వీళ్ళు ఏంటంటే బిజినెస్ కన్సల్టింగ్లో ఉన్న వాళ్ళు కానీ ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఏదైనా ఇప్పుడు ఆన్లైనే ఉంది కనుక నేను ఆన్లైన్ బిజినెస్ అంటున్నాను. ఎనీ బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళకి తప్పక పుష్ అనేది వస్తుంది. ఆపర్చునిటీస్ అనేవి చాలా వస్తాయి. వాళ్ళకి కావాల్సిన మోతాదు అనేది కూడా మనకి ఏంటంటే అందుబాటులో ఉంటుందన్నమాట. సో తప్పక బాగుంటుందని చెప్పాలి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్లైట్ ఇష్యూ మనకి చూసామంటే అష్టమ శని జరుగుతుంది. సో అష్టమ శని ఎప్పటికైనా సరే కొంచెం కాలతామదం అవుతుంది, అంటే లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి పుష్ అనేది వస్తుంది కానీ అది తొందరగా రాదు. అంటే మనకు పేషెన్స్ ఉండాలి అని చెప్పడానికి అనమాట. తప్పక శని ఏంటంటే పని చేయిస్తాడు, పని అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే పుష్ అనేది ఆపర్చునిటీస్ అనేవి ప్లెంటీ వస్తాయి. ఎస్పెషల్లీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసే వాళ్ళు కానీ లేకపోతే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుందని చెప్పాలి. అన్నీ విస్తరిస్తాయి. అండ్ ఆల్సో మంచి స్కీమ్స్ చేసి ముందుకెళ్ళడం, జన ప్రీతి పొందడం, జనాల మధ్యలో వెళ్ళి ప్రీతి పొందడం, అంటే గుర్తింపు పొందడం అనేది మనకి కనిపిస్తుంది అనమాట. అంటే ఏంటి చాలామంది అంటే తెలుస్తుందన్నమాట. అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనుకో ఇట్లా రావడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. కానీ కేతు కూడానే ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే సడన్గా ఇస్తాడు, సడన్గా తీసేసుకుంటారు. సో అటు ప్లసెస్ ఉన్నాయి, అటు మైనసెస్ ఉన్నాయి అన్నమాట. దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అంటే మ్యారిటల్ లైఫ్ కానీ లేకపోతే లవ్ రిలేషన్షిప్లో కానీ కొంతవరకు అనుకూల పరిస్థితి ఉంటుందనేది మనం చెప్పుకోవాలి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం ఇంకోటి ఏంటంటే 12th మనకి జూపిటర్ ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉన్నారు. అలాగే వీనస్ కూడా అక్కడ వస్తున్నారు అనమాట. సో ఫస్ట్ వీక్లోనే అవుతున్నాయి ఇవి. సో తప్పక ఫారిన్ ట్రావెల్ అనేది ఉంటుందంటే సప్త సముద్రాలు దాటుతారని చెప్తూ ఉంటాం. సో తప్పక ఏంటంటే ట్రావెల్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఖర్చు అనేది కూడా బాగా విపరీతంగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే ఖర్చు పెట్టవలసిందే. అందుకే బిజినెస్ అన్నా నేను. బిజినెస్లో ఏంటంటే మనం పెట్టిన మోతాదు మళ్ళీ రావాలంటే కొంచెం టైం పడుతుంది. సో ఏదైనా సరే శుభ ఖర్చులు అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంట్లో కూడా తప్పక వీళ్ళకి ఏంటంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఒక పూజ పునస్కారం చేయడం కానీ, నలుగురిని పిలవడం కానీ, వాళ్ళకి వాయనం ఇవ్వడం కానీ, దాని మీద ఖర్చు పెట్టడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో తప్పక ఏంటంటే ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక ఖర్చు అనేది విపరీతం, ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. సో అక్కడ ఏంటంటే బ్యాలెన్స్ అయింది. సో ఎక్కువ మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఎక్కువ మనం గోల్ అనేది పెట్టుకుని దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే తప్పక మంచి దాని మీద పాజిటివ్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ముందుకెళ్ళాలి. ఎందుకంటే రెండు కలయిక మనకి సింహరాశి వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. ఓకే. సో వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుందంటారు మేడం? తప్పక వీళ్ళు సండే ఆదిత్య హృదయం చదువుకోవడం, అలాగే సాఫ్రాన్ తిలకం పెట్టుకోవడం మంచిది. ఆ కలర్ ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, ఆరెంజ్ కలరు. సో తప్పక ఇవి రెండు చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మన రాహుకేతు పూజలు మనం చెప్తూనే ఉన్నాం. అలాగే ఏంటంటే రాహుకేతు అంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది చెప్పుకుంటూనే ఉన్నాం. తప్పక సండే వీళ్ళు వెళ్ళి ప్రదక్షిణ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కేతు కూడానే ఉన్నప్పటికీ మనకి ఎనర్జీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అంటే ఏంటి పుష్ అనేది ఉంటుంది, ఎనర్జీ అంటే మనం చేయాలా వద్దా అనే కన్ఫ్యూషన్ అందాం కాసేపు, అది కొంచెం ఎక్కువ ఉంటుంది, కన్ఫ్యూషన్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఎనర్జీ అనేది తక్కువ ఉంటుందన్నమాట. సో తప్పకే రాహుకేతు చుట్టూ ప్రదక్షిణ చేయడం మినిమం 108 టైమ్స్ చేయడం మంచిదన్నమాట సండే. అండ్ ఆల్సో అలాగే పాల్గొనడం ఏదైనా ఇప్పుడు నవగ్రహ హోమం కానీ, స్తోత్రాలు కానీ, లేకపోతే ఒక పూజ చేస్తున్నారు, లేకపోతే ఒక స్తోత్రాలు చదువుకుంటున్నారు అంటే ఆధ్యాత్మికంగా చేస్తున్నారంటే అలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, స్పిరిచువల్ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది చాలా చాలా మంచిది. అండ్ ఆల్సో వీళ్ళు కూడా పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. చెప్పినట్టు ఖర్చు అనేది మనకి విపరీతంగా కనిపిస్తుంది. అదొకటి కాకుండా మనం చూసాము అంటే 11th కూడా మనకి 12th వస్తున్నారు, మెర్కురీ కూడా వస్తున్నారు అనమాట. సో ఇవన్నీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనం చూసాము అంటే కొంచెం ఎక్కువ అవుతున్నాయి, ఖర్చులన్నీ ఎక్కువ అవుతున్నాయి. అటు లాభం ఉంది, అటు ఖర్చు ఉంది. సో రెండు బ్యాలెన్స్ అవ్వాలి అంటే తప్పక వెళ్ళి ఏంటంటే ఆదిత్య హృదయం చదువుకోవడానికి ఎప్పటికైనా సరే హెల్త్కి మనం చెప్పుకుంటూ ఉంటాం ఆదిత్య హృదయం చదువుకోమని. సో కంటిన్యూస్గా చదువుకోవడం కూడా చాలా మట్టి ఎప్పటికైనా నేను నిత్యం చెప్తూ ఉంటాను. సో కంటిన్యూస్గా చదువుకోండి, చాలా చాలా మంచిదన్నమాట. అలాగే మన కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఎల్లో వేసుకోవడం మంచిది. అట్ ద సేమ్ టైం ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్ సండే వేసుకు చూడండి, చాలా చాలా మంచిది.
మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక సిద్ధమాల వేసుకోవచ్చు. ఇది దీన్ని సిద్ధమాల అంటారు. సిద్ధమాల వేసుకోవచ్చు. కార్యసిద్ధిమాల అని దొరుకుతుందన్నమాట. అదైనా వేసుకోవచ్చు. మనని సంప్రదిస్తే అది ఏంటో చెప్పడం అనేది జరుగుతుంది. బట్ జనరల్గా మనం ఎప్పుడైనా చెప్పేది ఏంటంటే ఏకముఖి రుద్రాక్ష వేసుకోవడం మంచిది. కొంతవరకు వీళ్ళకి స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అనేది అవసరం అన్నమాట. సో తప్పక వేసుకోవడం మంచిది. ఎందుకంటే కేతు కూడానే ఉన్నప్పటికీ ఇబ్బందులు పెడతారు, అట్ ద సేమ్ టైం స్పిరిచువాలిటీ వైపు మలుపుతారు. సో తప్పక ఏంటంటే ఏకముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది చాలా మంచిది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.